హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి, నచ్చితే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ, బ్లడ్లో ఉంది. ఎలా మారుతుంది? చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాజెక్టు నేను ఇవ్వట్లేదు, ఒక XML ఒక లిరిక్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్ ఎవరికి ఇంపోర్ట్ అవ్వట్లేదు, ఇదైతే అందరూ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, నేను ఇస్తాను, పూర్తిగా ఉచితం. మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో చివరి వరకు చూస్తే చెప్తాను. ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే అప్లోడ్ XML అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. బాయ్స్ యాటిట్యూడ్ రీల్ 470 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇంపోర్ట్ అయింది కదా. ఈ డబల్ బీట్ మార్క్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. దానికోసం డబల్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫొటోస్ అయితే 1 by 1 తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 2 fingers పెట్టి జూమ్ చేశాను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, 2 fingers పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని, ఇలా మీ ఫొటోస్ అన్నీ కూడా ఇక కట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళండి. మీలో చాలామంది అడుగుతున్నారు కదా ఎలైట్ మోషన్ కావాలని. ఫ్రెండ్స్, నేను ఇచ్చేది పూర్తిగా ఉచితం అండి, చాలా బాగుంటుంది. మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి, బాగా పనిచేస్తుంది. ఇంకా కొత్తవి కావాలంటే అందులోనే పెడతాను, మీరు వెళ్ళి ఒక్కసారి పిన్ లిస్ట్లో చూడండి, మీకు దొరుకుతుంది. ఓకేనా? ఫొటోస్ అన్నీ పెట్టుకుంటూ కట్ చేస్తున్నాను. ఇలా ఫొటోస్ అన్నీ కట్ చేశాను, అయిపోయింది. ఇక్కడ వరకేనండి. 14 seconds ఎండ్. ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. లిరిక్స్ వీడియో పెట్టుకుందరు, కంగారేం లేదు, ఆగండి చెప్తాను. సో ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత చెప్తాను. ఓకే, ఈ విధంగా పేస్ట్ చేసేయండి. ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేశాను. ఫస్ట్కి వచ్చాను. ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది లిరికల్ వీడియో. ఓకే, టాప్కి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయండి. కట్ చేసి చివరి నొక్కి పట్టి లిరికల్ వీడియోని కిందకు డ్రాగ్ చేయండి. ఇక్కడికి ఈ ప్లేస్లోకి, ఈ రెక్టాంగిల్ పైన ఉండాలి, బ్లాక్ కలర్ అని ఉందా దీని పైన ఉండాలి. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తే మీరు క్రియేట్ చేయడం అయిపోయింది సింపుల్గా. ఎందుకంటే నేను ఇలా చేయడానికి కారణం ఉంది, ఈ ప్రాజెక్ట్ అనేది ఎలైట్ మోషన్ అప్డేట్ అయిన తర్వాత లింక్ మారింది. కొంతమందికి రావట్లేదు, ఇంపోర్ట్ అవ్వట్లేదు. XML అనుకోండి, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, అందుకే ఇలా చెప్పాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, చూపిస్తాను. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్రెట్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.